హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో టుడే వచ్చేసేసి నేను డేటా ఎంట్రీ జాబ్స్ గురించి అయితే పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా డేటా ఎంట్రీ జాబ్స్ చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోమే ఉంటాయి. కాకపోతే ఏంటంటే డేటా ఎంట్రీ జాబ్స్ చాలా వరకు స్కామ్ ఉంటాయి. ఓకే, డేటా ఎంట్రీ జాబ్స్లో మీరు చూసుకుంటే 90% స్కామే ఉంటాయి. ఎక్కడో 10% మాత్రమే రియల్ జాబ్స్ ఉంటాయి. ఆ 10% కూడా చాలా కొందరికే వస్తాయి, అందరికీ రావు. అండ్ మెయిన్లీ మనమైతే ఎప్పుడు మనం కొన్ని జాబ్స్ పోస్ట్ చేసాం రీసెంట్గానే, టెలికాలర్స్, ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అనేసి ఫుట్ వర్క్ అండ్ ఇంకొక వెబ్సైట్లో అలాంటివి కొన్ని ఉంటాయి. బట్ ఇంకా కొన్ని వచ్చేసేసి చాలా వరకు స్కామ్ ఉంటాయి. స్కామ్ ఎలా జరుగుతుంది డేటా ఎంట్రీ జాబ్స్ ఫస్ట్ చెప్పి తర్వాత మీకు ఎలా వెతుక్కోవాలి అనేది చెప్తాను. డేటా ఎంట్రీ జాబ్స్ ఫస్ట్ స్కామ్ ఎలా జరుగుతుందంటే, మీకు ఒక వర్క్ ఇచ్చేస్తాడు వాడు. వర్క్ ఇచ్చేసిన తర్వాత లాస్ట్లో వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యాక, నువ్వు ఇది వర్క్ మొత్తం ఫినిష్ చేసావు కానీ ఇక్కడ ఎర్రర్స్ ఉన్నాయి, ఈ ఎర్రర్స్కి నువ్వు మనీ పే చేస్తే మేము నీకు పేమెంట్ పే చేస్తాం అంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక దాంట్లో ముందు తీసుకోరు పేమెంట్, తర్వాత వచ్చేసి మొత్తం ఫినిష్ అయ్యాక మా దాంట్లో ఫ్రాడ్ జరిగింది, ఇది మీ వల్లే జరిగింది, మీరు స్పామ్ చేశారు అనేసి ఫైన్ అనేసి కోర్ట్ ఆర్డర్ లాగా పంపిస్తారు. ఓకే, కోర్ట్ ఆర్డర్ చూసి చాలామంది భయపడి పేమెంట్ చేసేస్తారు అనమాట. అదేమి కోర్ట్ ఆర్డర్ కాదు, ఏం కాదు, ఏదో ఒక ఆన్లైన్లో ఎడిట్ చేసి మీ పేరు రాసి ఇంత ఫైన్ అని రాసేసి పంపిస్తారు. అలా చాలామంది మోసపోతూ ఉంటారు. కోర్ట్ ఆర్డర్ కాదు, సీజ్ ఆర్డర్ అని వచ్చినా కూడా మీరేం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరైనా సరే ఇలా డేటా ఎంట్రీ జాబ్స్కి అప్లై చేసిన తర్వాత పేమెంట్ చేసుకోండి, పేమెంట్ కావాలి, ఫస్ట్ పేమెంట్ చేయండి, మనీ ఇవ్వండి అని అడిగితే అస్సలు చేయకండి. ఓకే, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏ జాబ్స్కైనా ఎంత చిన్న జాబ్ అయినా సరే మనకి వాళ్ళు పే చేస్తారు, మనం వర్క్ చేసిన దానికి. ఎవరు మనల్ని అడగరు. ఓకే, చిన్న రూపాయి కూడా అడగరు కనీసం. సో పేమెంట్ అయితే ఎవరు చేయొద్దు. ఓకే, దిస్ ఈజ్ సీరియస్లీ చాలామంది మోసపోతున్నారు ఈ డేటా ఎంట్రీ జాబ్స్ వల్ల. సో ఇప్పుడు జెన్యూన్గా డేటా ఎంట్రీ జాబ్స్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి అన్నది ఈరోజు చూద్దాం. ఓకే, తర్వాత మీరు ట్రై చేయండి, యూ విల్ గెట్ ఎ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, బట్ మేక్ ష్యూర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. ఓకే, సరే స్టార్ట్ చేద్దాం రండి. సరే, ఫస్ట్ అయితే నేను నౌకరీ ఓపెన్ చేశాను. నౌకరీలోకి వెళ్ళండి. నౌకరీలో తప్ప ఇంకా మిగతా వాటిల్లో చాలా తక్కువ ఉంటాయి, గుర్తుంచుకోండి ఇది మాత్రం. ఇంకా ఏ వెబ్సైట్లోకి వెళ్ళొద్దు ఎప్పుడైనా సరే డేటా ఎంట్రీ జాబ్స్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా ఎంట్రీ జాబ్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేశాను. ఓకే, డేటా ఎంట్రీ జాబ్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేసి ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే శ్రీ వాసు లాజిస్టిక్స్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ కావాలి అని ఉంది. అండ్ మనం ఇక్కడ ఇంకొకటి సెర్చ్ చేద్దాం, డేటా ఎంట్రీ పార్ట్ టైం అని సెర్చ్ చేద్దాం. ఓకే, ఫ్రెషర్స్ ఎక్సలెంట్ ఓపెనింగ్స్ ఫర్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ రాండ్స్టాండ్ ఇండియా అంట. ఓకే, ఇప్పుడు ఇది మనం ఓపెన్ చేద్దాం. వాడు ఏమేమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ఓకే, ఇది ఫేకా రియలా కనుక్కుందాం. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ బీకామ్ ఎంకామ్ 2.62 lakhs, ఎర్లీ అప్లికెంట్ హైదరాబాద్ ఆఫీస్, ఫ్రెషర్స్ అండ్ ఇలా చాలా చాలా ఇచ్చేసాడు కదా వాడు, ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ యాక్టివిటీస్ అనేసి. సో ఇదైతే మొత్తానికైతే డేటా ఎంట్రీ జాబ్స్ అనేసి ఇచ్చేసాడు. అండ్ ఇప్పుడు మనమైతే ఈ కంపెనీ నేమ్ చూద్దాం. ఫస్ట్ ఏంటి, రాండ్స్టాడ్ ఇండియా. ఓకే, రాండ్స్టాడ్ ఇండియా. ఇప్పుడు ఇక్కడ ఉంది రాండ్స్టాడ్ ఇండియా అనేసి జాబ్స్ సర్చింగ్ సీకర్ ఉంది. ఓకే, జాబ్ సీకర్స్ ఉంది, ఇంకా ఇక్కడ ఏం లేదు. అండ్ ఇప్పుడు మనకేమంత రియల్ అనిపించట్లేదు. అండ్ ఇంకొకటి వచ్చేసి రాండ్స్టాడ్ ఇండియా గ్లాస్ డోర్ రివ్యూస్ అని సెర్చ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ రాండ్స్టాడ్ గ్లాస్ డోర్ రివ్యూస్ అయితే సెర్చ్ చేస్తే మనకి ఎన్ని రివ్యూస్ ఉన్నాయో మొత్తం చూసుకుందాం. 5.867 టోటల్ రివ్యూస్ అనమాట. అక్కడ పెద్ద రివ్యూస్ ఏం లేవు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చాలామంది గుడ్ ఎన్విరాన్మెంట్, గ్రేట్ వర్క్, 4.4 4th May 2026 ఇలా చాలా రివ్యూస్ ఉన్నాయి. ఓకే, మీరు సైన్ ఇన్ అయితే రిజిస్టర్ అయితే మీకు రివ్యూస్ కనిపిస్తాయి అనమాట. ఓకే, ఈ రివ్యూస్లో మినిమం 50 రివ్యూస్ నువ్వు టేక్అవుట్ చేయాలి. ఓకే, అండ్ రాండ్స్టాడ్ ఇండియా లింక్డ్ఇన్. ఓకే, ఇది ఇలా సెర్చ్ చేస్తే
అది లింక్డ్ఇన్ ప్రొఫైల్ దానిది కనిపిస్తుంది. ఓకే, ఇది వాళ్ళే పోస్ట్ చేసినారా లేదా అని మనకు కొంచెమన్నా ఐడియా వస్తుంది. ఇక్కడికి వెళ్తే చెన్నై తమిళనాడు సి జాబ్స్లోకి వెళ్దాం. సో ఇది ఉంది కానీ నాకు తెలిసి వీళ్ళైతే మనకి ఎలాంటి డేటా ఎంట్రీ జాబ్స్ వాళ్ళ జాబ్ సెక్షన్లో పోస్ట్ చేయలేదు. సో నౌకరీలో పోస్ట్ చేసింది ఒక ఫేక్ ప్రొఫైల్. ఓకే, రాన్స్టర్ ఇండియా అనేది ఒక ఫేక్ ప్రొఫైల్ దీంట్లో. ఇప్పుడు మళ్ళీ చూద్దాం ఇంకా ఏమున్నాయి. శ్రీవాసు లాజిస్టిక్, కెరీర్ సొల్యూషన్, లీడింగ్ బీపీఓ, R1 RCM. R1 RCMలో కూడా ఉన్నాయి. సో R1 RCM అనేది ఒక చాలా మంచి కంపెనీ. ఓకే, R1 నాకు కూడా తెలుసు. అండ్ 2 days ఎగో వాళ్ళు పోస్ట్ చేశారు 2 to 7 years. సో మనకు అవసరం లేదు, మనం ఫ్రెషర్స్ కోసం మాత్రమే చెప్తున్నాం. ఇక్కడ చూడండి, డేటా ఎంట్రీ నాన్ వాయిస్ బ్యాక్ ఆఫీస్ పోస్టెడ్ బై క్రియేటివ్ హ్యాండ్స్ హెచ్ఆర్. ఓకే, ఈ క్రియేటివ్ హ్యాండ్స్ హెచ్ఆర్ అనే అతను లింక్డ్ఇన్లో గ్లాస్ డోర్లో ఉన్నారా లేదా చూడండి. కన్సల్టెన్సీ, సో ఉంది. ఎక్కడ ఎక్కడుంది ఏంటి అనేసి ఒకసారి సెర్చ్ చేసుకోండి. 51 to 200 ఎంప్లాయీస్, పార్ట్నర్షిప్, చెన్నై తమిళనాడు. ఈ ఫేక్ జాబ్స్ అన్నీ సగం పోస్ట్ చేసేది ఈ వీళ్ళే, ఈ చెన్నై వాళ్ళే. సగం జాబ్స్ పోస్ట్ చేసేది చెన్నై వాళ్ళే. ఇలా మీరు గ్లాస్ డోర్ రివ్యూస్ని, లింక్డ్ఇన్ రివ్యూస్ని అండ్ గూగుల్ రివ్యూస్ని మెయిన్లీ సెర్చ్ చేయాలి. ఓకే, మినిమం టేక్ 50 to 100 రివ్యూస్. ఎక్కడో ఒక దగ్గర మీకు అది ఫేక్ అని క్లారిటీగా తెలిసిపోతుంది. అండ్ అట్లీస్ట్ 3 రివ్యూస్, 6 రివ్యూస్, 7 రివ్యూస్ అని ఉన్నాయనుకో అది పక్కా ఫేక్. ఓకే, అండ్ మీకు ఇంకొకటి చెప్తే, నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తా 1 minute. సో ఫస్ట్లీ మనకి ఏంటంటే ఈ డేటా ఎంట్రీ జాబ్స్ ఎవరు పోస్ట్ చేస్తారనేది మీరు తెలుసుకోండి ఫస్ట్. ఓకే, ఫస్ట్లీ పోస్ట్ చేసేది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ జాబ్స్, బ్యాంక్ వాళ్ళు పోస్ట్ చేస్తారు ఎక్కువగా. సో వీళ్ళిద్దరు కాకుండా మెడికల్ సైడ్ ఉంటారు కదా, సో వాళ్ళు పోస్ట్ చేస్తారనమాట. ఈ 3 మెంబర్స్ని దాటి డేటా ఎంట్రీ జాబ్స్ చాలా వరకు తక్కువే ఉంటాయి. ఈ 3 కేటగిరీ దాటి ఎవరికి రావు. ఓకే, ఎవరు పోస్ట్ చేయరు ఎక్కువ. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు చూసుకోవాల్సింది మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ హోమే ఉంటాయి. వర్క్ ఫ్రమ్ హోమే ఎందుకంటే ఇన్సూరెన్స్ వాడి డేటా ఎంట్రీ జాబ్ అంటే ఏంటి తెలుసా? క్రెడిట్ కార్డ్ సేల్ చేయడం. క్రెడిట్ కార్డ్స్ ఎంత సేల్ అయ్యాయి అండ్ ఏమంటారు అరియర్స్ ఎన్ని వచ్చాయి ఇలాంటివి రాసుకుంటారు. ఓకే, బ్యాంక్కి ఇన్సూరెన్స్కి సేమ్ థింగ్సే. ఓకే, సో మెయిన్లీ వాళ్ళకి కావాల్సింది దానికి. మెడికల్ వాళ్ళకి ఏంటంటే మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్ కోసం కావాలి కాబట్టి సో వాళ్ళకి డేటా ఎంట్రీ పీపుల్ కావాలి. మీరు ఎంతసేపు సెర్చ్ చేసినా మిగతా వాళ్ళు ఎవరు పోస్ట్ చేసినా కూడా 100% నువ్వు కరెక్ట్గా సెర్చ్ చేసుకోవాలి. వీళ్ళు కూడా ఎలా తీసుకుంటారంటే టెలికాలర్స్, బీపీఓ అండ్ టెలీ థింగ్స్ మాత్రమే ఎక్కువగా పోస్ట్ చేసి తీసుకుంటారు. ఓకే, ఇది డేటా ఎంట్రీ జాబ్స్కి సంబంధించినది. మ్యాక్సిమం డేటా ఎంట్రీ జాబ్స్ మీరు చూసినా చూడకపోయినా ఇట్స్ టోటల్లీ ఫేక్. ఓకే, అక్కడ మనకి 100%లో 90% కూడా రియల్ ఉండదు. ఓకే, మీ డేటా ఎంట్రీ జాబ్ అని సపరేట్ ఏమి ఉండదు ఎప్పుడు. ఓకే, మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే టెలికాలర్స్, బీపీఓ, టెలిథింగ్స్ ఈ 3 ఉంటాయి. అండ్ దే విల్ ఒక్కసారికి ట్రాన్స్క్రైబ్ జాబ్స్ అనేసి కూడా పోస్ట్ చేస్తారు. అండ్ ఇంకొకసారి డేటా ఎంట్రీ అని కూడా పోస్ట్ చేస్తారు. ఎప్పుడైనా బ్యాంకింగ్ సైడ్ చూడండి. బ్యాంకింగ్ సైడ్ చూస్తే మీరు త్వరగా సేవ్ అవుతారు అండ్ ప్లస్ జాబ్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. ఓకే, సో చాలామంది ఇది మర్చిపోతున్నారు. ఎక్కువ బ్యాంకింగ్ సైడ్ చూడాలి. బ్యాంకింగ్ సైడ్ అండ్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ సైడ్ చూస్తే మీకు ఈ డేటా ఎంట్రీ జాబ్స్, ఫ్రీ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కనిపిస్తాయి. ఓకే, ఇలా మీరు ట్రై చేస్తే యూ విల్ గెట్ అన్ ఆపర్చునిటీస్.